ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం యోబు గ్రంథంలోని ఒక ముఖ్యమైన భాగం. యోబు భక్తుడు తన జీవితంలో ఎన్నడూ చూడని విధంగా భయంకరమైన నష్టాలను, బాధలను ఎదుర్కొన్నాడు. ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. అయినా అతడు దేవునిపై విశ్వాసం విడవలేదు. అతని స్నేహితులు అతన్ని పరామర్శించడానికి వచ్చారు. వారు వచ్చినప్పుడు యోబు ఎందుకు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాడో అనే విషయంపై తత్వపరమైన చర్చలు ప్రారంభించారు. ఆ చర్చల్లో భాగంగా యోబు స్నేహితుడైన ఎలీఫజు ఈ మాట పలికాడు: ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని. అంటే యోబుకు వచ్చిన కష్టాలను, దుఃఖాన్ని చూసి దేవుడు తిరిగి అతన్ని లేవనెత్తుతాడని, అతని క్షేమాన్ని అతనికి తిరిగి ఇస్తాడని ఎలీఫజ్ దేవుని న్యాయాన్ని, కృపను వివరిస్తున్నాడు. ఈ వచనం యోబు జీవితంలోని దుఃఖం మధ్యలో వచ్చిన నిరీక్షణ వాక్యం. మనిషి ఎంత కింద పడినా దేవుడు లేవనెత్తగలడు. ఇది కేవలం యోబుకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ధైర్యం ఇచ్చే వచనం. దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, దుఃఖాన్ని సంతోషంగా, కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చేవాడు. మన పరిస్థితి తాత్కాలికం, కానీ దేవుడి కృప శాశ్వతం. ఉదాహరణకు, యోసేపు తన సహోదరుల చేత అమ్మబడి బానిసగా ఐగుప్తుకు వెళ్ళాడు. అన్యాయం జరిగి జైలుకు వెళ్ళాడు. కానీ దేవుడు అతనిని జైలులో నుంచే రాజు ముందు నిలబెట్టాడు. ఫరో అతనిని మొత్తం దేశానికి ప్రధానమంత్రిగా నియమించాడు. హన్నా బిడ్డలేక బాధతో ఏడ్చేది. దేవుని ఆలయంలో కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను చూసి సమూయేలు అనే ప్రవక్తను ఇచ్చాడు. తర్వాత హన్నా దేవునికి స్తోత్ర గీతం పాడింది. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి మాత్రమే. ప్రజలు, కుటుంబం కూడా అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ దేవుడు అతన్ని ఎన్నుకొని ఇజ్రాయేలు రాజుగా చేశాడు. ఎస్తేరు తన తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ యువతి, కానీ దేవుడు ఆమెను రాణిగా చేశాడు. యూదులందరినీ రక్షించే గొప్ప బాధ్యతను అప్పగించాడు. రూతు తన భర్తను కోల్పోయి దుఃఖంలో జీవించింది, కానీ ఆమె దేవుని నమ్మి నయోమిని అనుసరించింది. దేవుడు ఆమెను బోయాజు ద్వారా దావీదు వంశంలో భాగం చేశాడు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లోని అనేక భక్తుల జీవితాలు దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతాడని, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనం దీనస్థితిలో ఉన్న, పనిలో, ప్రయత్నాలలో విఫలమైన, ప్రజలు మనల్ని తక్కువగా చూసినా దేవుడు మనల్ని ఒకరోజు లేవనెత్తుతాడనేది వాస్తవం. ఆయన మన దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడనేది ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి అని. ప్రియులారా, యెహోవా దారిద్ర్యమును, ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును: భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను అని. సహోదరి సహోదరులారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు దీనులను ఉన్నత స్థలములలో నుంచుదువని, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుదువని, ఇది కేవలం యోబుకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ధైర్యం ఇచ్చే వచనమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా, పనిలో, ప్రయత్నాలలో విఫలమైన,
ప్రజలు మమ్మల్ని తక్కువగా చూసినా నీవు మమ్మల్ని ఒకరోజు లేవనెత్తుతావు గనుక, నీవు మా దుఃఖాన్ని నాట్యముగా మారుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, యోబు వలె మేము విశ్వాసం కోల్పోకుండా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ యొద్దకు వచ్చి మా చేతులను శుభ్రము చేసుకొని మా హృదయములను పరిశుద్ధపరచుకొని నీ దృష్టికి మమ్మును మేము తగ్గించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.